పోలవరానికి విదేశీ నిపుణులు రైలు పైకెక్కి డేంజర్ ప్రయాణం ప్రాణం తీసిన సెల్ఫీ అప్పడిగినందుకు హత్య మరిన్ని విశేషాలని మన ఊరు మన వార్తలలో చూద్దాం। ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి కొండగట్టు అంజన్న క్షేత్రానికి రాబోతున్నారు। దీంతో అధికారులు కొండగట్టులో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు। జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కొండగట్టులో పర్యటించి భద్రతని పర్యవేక్షించారు। హెలీప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్ల ఏర్పాట్లని ఆయన పరిశీలించారు। బందోబస్తు పరంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు। పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎస్పీ ఆదేశించారు। పోలవరం ప్రాజెక్టు పనులు తుది దశకి చేరుకున్నాయి। పనులని పరిశీలించడానికి విదేశీ నిపుణులు మరోసారి పోలవరంలో పర్యటించనున్నారు। అమెరికా, కెనడా దేశాలకు చెందిన నిపుణులు ఈ నెల 19న భారత్ కి రానున్నారు। ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉన్నతాధికారులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమావేశమవుతారు। జనవరి 20 నుంచి 23 వరకు పోలవరంలో పర్యటిస్తారు। డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పురోగతి, నాణ్యతా ప్రమాణాల్ని విదేశీ నిపుణులు పరిశీలిస్తారు। అనంతరం నివేదిక రూపొందిస్తారు। ఎస్టీలకి 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు। ఎస్టీలకు పాలన దగ్గర చేస్తూ అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు। రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఎస్టీలకి ఎంతో మేలు జరుగుతుందన్నారు। రంపచోడవరం నుంచి రావాలి అంటే వాళ్ళకు 300 నుంచి 400 కిలోమీటర్లు పడుతుంది। చాలా ఇబ్బంది పడుతున్నారు। అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించి మీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు। ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది। ముఖ్యంగా 11 మండలాలతో పాడేరులో రంపచోడవరం నుంచి రావాలి అంటే వాళ్ళకు 300 నుంచి 400 కిలోమీటర్లు పడుతుంది। చాలా ఇబ్బంది పడుతున్నారు। అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించి మీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు। ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది। ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్లో పలు అభివృద్ది పనుల్ని ప్రారంభించారు ఎంపీ రఘునందన్ రావు। ఓపెన్ జిమ్, బాల వికాస వాటర్ ప్లాంట్, సోలార్ స్ట్రీట్ లైట్లని సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు ఎంపీ। పెండింగ్ లో ఉన్న సర్పంచ్ల బిల్లుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ఎంపీ డిమాండ్ చేశారు। ప్రతి ఇంటిపై సోలార్ ని ఏర్పాటు చేసుకుని కరెంట్ ఆదా చేసుకోవాలని గ్రామస్తులకి సూచించారు ఆయన। ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎంపీ హామీ ఇచ్చారు। ఊరు మనబడి కార్యక్రమం కింద కట్టినటువంటి ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు కూడా పాత సర్పంచులకు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది బాధాకరం। కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల వేడుకలు కూడా పూర్తయినాయి। మరి పాత సర్పంచుల పరిస్థితి ఏంది? వాళ్ళు కట్టిన మన ఊరు మనబడి బిల్లులేంది? లేదా గ్రామ పంచాయతీ పరిధి లోపల గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లుల మీద నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టాలి। ఏమంటారు? అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఎన్ని రోజులైనా చర్చిస్తాం, ఎన్ని గంటలైనా చర్చిస్తాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం, కానీ అసలు సమస్య మాట్లాడుకున్నట్టు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునే కార్యక్రమానికి అసెంబ్లీని వేదిక చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు ఇద్దరు కూడా నేను అప్పీల్ చేస్తాను। జగిత్యాల రూరల్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల్ని అందజేశారు। న్యూ ఇయర్ వేళ 83 మంది లబ్ధిదారులకు పత్రాల్ని అందజేశారు। జగిత్యాల మండలంలో 794 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 408 ఇళ్లకు డబ్బులు జమ అయ్యాయని చెప్పారు। మరో 266 ఇళ్ల పట్టాలు పంపిణీ కాగా ఇంకా పనులు మొదలు కాలేదన్నారు। కొన్ని సాంకేతిక కారణాల వల్ల పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు। వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే సంజయ్। 794 ఇళ్లు మంజూరు చేస్తే అందులో 528 ఇళ్లు పనులు కొనసాగుతున్నాయి। 528 పనులు కొనసాగితే 408 మందికి ఇప్పటికే డబ్బులు కూడా ₹1,00,000 ఇంకా ఆ పైన కూడా కట్టిన దాన్ని బట్టి నిధులు మంజూరైంది। మరి ఇప్పుడు ఇంకా 266 ఇళ్లు పట్టాలు ఇచ్చినా కానీ ప్రోగ్రెస్ లేవు। ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కళాఖండాల్ని ప్రదర్శించారు। ఈ సందర్భంగా ప్రత్యేక క్యాలెండర్ ని ఆవిష్కరించారు।
కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలు సజీవంగా కనిపిస్తున్నాయని ప్రముఖులు ప్రశంసించారు. 20 టన్నుల ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడారు. శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలని అభినందించారు. ఇలాంటి అపూర్వ కళాఖండం ఎక్కడా చూడలేదని, ఈ విగ్రహాన్ని నూతన రాజధాని ప్రాంతంలో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. ఒక పోరాట యోధుడు, అటువంటి పోరాట యోధుడిని తెనాలిలో ఉన్నటువంటి మన కళాకారులు, తెనాలి కళలకు కాణాచి అంటారు. కానీ ఈ కళ ఇంత బాగా, ఆ కలర్స్ కానీ శిల్పకళ, ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఆ కూర్పు కానీ, ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా మనం కళ్ళ ముందు ఆయన కదిలి. నూతన సంవత్సరంలో ప్రజలకు మంచి జరగాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆకాంక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ ని కలిశారు. కలెక్టర్ సూచనల మేరకు పుస్తకాల్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల్ని అందజేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు కలెక్టర్. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. 10 టీవీ ప్రేక్షకులకు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2025లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2026లో కూడా అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు పంతం నానాజీ. టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అందమైన పరిపాలనలో ముందు ఈ సంవత్సరం అంతా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటాం. కడప జిల్లా బద్వేల్లో 10 టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఆర్డీఓ చంద్రమోహన్. 10 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 10 టీవీ భవిష్యత్తులోనూ మంచి న్యూస్ కవర్ చేసి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సేవలందించాలని ఆర్డీఓ ఆకాంక్షించారు. తర్వాత బద్వేల్ నియోజకవర్గ బద్వేల్ రెవెన్యూ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో బాగా న్యూస్ కవరేజ్ చేస్తూ ప్రజల సమస్యలని ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు మంచి సేవలు అందించాలని సందర్భంగా క్యాన్సర్ తో బాధపడుతున్న 5గురికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. గుట్కా, సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని జగ్గారెడ్డి హితవు పలికారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజల్ని కోరారు. నూతన సంవత్సరంలో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రిలోని ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఎవరింటి పరిసరాలని వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి వీధిలో స్థానికులు కమిటీగా ఏర్పడి శుభ్రం చేసుకోవాలన్నారు. భావితరాలు బాగుండాలంటే ఖచ్చితంగా తాడిపత్రి ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు జేసీ. ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. గడిచిన ఏడాది కాలంలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయి పండుగలకు దూరంగా ఉన్న కుటుంబాలకు కేజీ అరిసెలు, అరకేజీ చెక్కల్ని అందజేశారు. ఏడాది కాలంలో మరణించిన 4000 మంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు చింతమనేని. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా అరిసెలు, చెక్కల్ని పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. అరిసెల్ని, అరకేజీ చెక్కలు వాటిని గిఫ్ట్ గా పట్టుకెళ్లి క్రిస్మస్ కానుకగా, న్యూ ఇయర్ కానుకగా, సంక్రాంతి కానుకగా మా నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్లకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం. దాన్ని మొన్న క్రిస్మస్ నుంచే కొద్దిగా ప్రారంభించాం. ఇప్పటికి 1000 కుటుంబాలకు పైచిలుగా
ఇచ్చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరులో డివైడర్ సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. సెంట్రల్ లైటింగ్ తో పామూరు రోడ్డు కళకళలాడింది. స్థానికులు కలర్ఫుల్ వెలుగుని స్వాగతించారు. 2 కోట్లతో పనులు పూర్తయినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కందుకూరు పట్టణాభివృద్ధికి సీఎం చంద్రబాబు 50 కోట్లు ప్రకటించగా ఇప్పటికే 20 కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మాట తప్పను మనను తిప్పననే నాయకుడు ఒకసారి మన కందుకూరు నియోజకవర్గానికి వచ్చి 20 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ₹1 నిధులు కూడా ఖర్చు పెట్టని చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చి ఫిబ్రవరి అంటే దగ్గర 9 మంత్స్లోనే 20 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం మాట చెప్పారంటే దానికి తూచా తప్పకుండా కమిట్మెంట్ ఆ రోజు 50 కోట్లు కంపల్సరిగా తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 10 టీవీ క్యాలెండర్ ని విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. క్యాలెండర్ చాలా ఆకర్షణీయంగా ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడటంలో 10 టీవీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కంబాల శ్రీనివాస్ తన సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ మా నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు, అలాగే పురంధరేశ్వరి గారు, మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మాకు బిక్కిన విశ్వేశ్వరరావు, మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, ఇలా వీరందరితో కలిసి మేము భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి, భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ, అది హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయులంటే క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు కూడా ఉంటారు అనే భావనని విస్తృతంగా అందరికీ తెలియజేసుకుంటారు. ఉమ్మడి విజయనగరం జిల్లా 10 టీవీ క్యాలెండర్ ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆవిష్కరించారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య 10 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా క్యాలెండర్ చాలా ఆకర్షణీయంగా ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడటంలో 10 టీవీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రతి ఒక్క వ్యక్తికి 10 టీవీ తరఫున, అలాగే పార్వతీపురం ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రైలు పైకెక్కి ప్రయాణం చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వ్యక్తిని సిద్దిపేట జిల్లాకి చెందిన జయశంకర్ గా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాది తీర్థయాత్రలకు వెళ్లాడు జయశంకర్. తిరుగు ప్రయాణంలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పైకెక్కి ప్రయాణం చేశాడు. ఇది గమనించిన బెల్లంపల్లి రైల్వే పోలీసులు వెంటనే మంచిర్యాల పోలీసుల్ని అలర్ట్ చేశారు. దీంతో ట్రైన్ ని నిలిపివేసి జయశంకర్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు జయశంకర్. వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం రేవంత్ గొప్ప సంకల్పంతో వేములవాడ రాజన్న ఆలయం, మేడారం అమ్మవారి ఆలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. రాజన్న ఆలయం అభివృద్ధి పూర్తయ్యాక కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్ని అభివృద్ధి చేస్తామని సీఎం మాటిచ్చారన్నారు ఆది శ్రీనివాస్. అందరికీ మంచి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, మాడి పంట బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో సాగించిన సందర్భంగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేలా పరిపాలన సాగే విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పని పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు
గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీస్సులు స్వీకరించారు. నూతన సంవత్సరంలో శుభం కలగాలని, ఈ ఏడాది అందరికీ మంచే జరగాలని కోరుతూ పూజలు చేశారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలతో విరాజిల్లిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు, భద్రతా చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారిగా ఇసుకతో తయారు చేసిన సైకత శిల్పాలు గిన్నెస్ రికార్డు సృష్టించాయి. దశావతారాలలో ఏర్పాటు చేసిన సైకత శిల్పాలు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ రికార్డులని సొంతం చేసుకున్నాయి. సుమారు 200 టన్నుల ఇసుకతో కేవలం 10 రోజుల్లోనే దేవతల విగ్రహాలు తయారు చేశారు. విజయవాడకి చెందిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ సైకత శిల్పాల్ని ఏర్పాటు చేసిన విజయ్ అగర్వాల్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దశావతారాలతో సైకత శిల్పాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు గిన్నెస్ వరల్డ్ ప్రతినిధి నరేందర్. పద్మనాభుడు, వినాయకుడు ఇట్లా 12 విగ్రహాలను 10 రోజుల్లో తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది 200 టన్నుల ఇసుకతో మల్టీ కలర్లతో 100 లీటర్ల కలర్స్ తీసుకొని చేయడము, అది 10 రోజుల్లో నిర్వహించడం అనేది ఒక అద్భుత ప్రక్రియ. దీనికి గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి పేరు నమోదని తెలియజేసినందుకు ఎంతో ఆనందపడుతున్నాను. నూతన సంవత్సర వేళ తిరుమలలో వీఐపీల సందడి కనిపించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అతుల్ ఎస్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్ శ్రీవారిని దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్వామివారిని దర్శించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం వద్ద అంబేద్కర్, ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టారు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అక్కడున్న శ్రీకృష్ణ దేవరాయ చిత్రపటాన్ని పారవేయటం ఉద్రిక్తతకు దారితీసింది. ఆకుల రామకృష్ణ, జగ్గిరెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిల్ల జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత హామీపై వదిలేశారు. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి ముసుగు వేశారు. ఇవి మన ఊరు మన వార్తలు. అప్డేట్స్ కీప్ వాచింగ్ 10 టీవీ.